నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కూటమి ప్రభుత్వ పాలనలో పారిశ్రామిక వృద్ధిలోనూ పారిశ్రామిక ప్రగతిలోనూ రాష్ట్రం దూసుకువెళుతోందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధిత శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కాకినాడలోని జిల్లా సమైక్య సమావేశ మందిరం చిన్న, మధ్యతరహా పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద పరిశ్రమలతో పాటు మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు కూడా అన్ని విధాల ప్రోత్సాహకాలు అందజేస్తున్నారని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలు అందిపుచ్చుకొని మరింత ఎదగాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కును అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మన రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలనేది ఆయన ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు. అటు లార్జ్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు, అలాగే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి ఎటువంటి ఈకో సిస్టంలోకి వెళ్ళాలనే దాని మీద కూడా ప్రధానంగా పనిచేస్తున్నారు. మీరు చూసుకుంటే ఎంఎస్ఎంఈ పార్క్స్ ఒక ఎత్తున అయితే, ఎంఎస్ఎంఈ పార్క్స్ 175 నియోజకవర్గాల్లో 175 పార్కులు ఒక ఎత్తు అయితే, సెక్టర్ ఓరియంటెడ్ ఇండస్ట్రియల్ పాలసీస్ 23 సెక్టర్ ఓరియంటెడ్ ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చి ఏ సెక్టర్లో ఎటువంటి ఇన్సెంటివ్ ఇస్తే ఇండస్ట్రీస్ ప్రమోట్ అవుతారని దాని మీద కూడా ఈరోజు మనం పాలసీస్ రిలీజ్ చేశారు. ఇవే కాకుండా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, సో చాలామందికి దీని గురించి తక్కువగా అవగాహన ఉంది. జనరల్గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక నాలెడ్జ్ హబ్. అది ఇండస్ట్రీస్ వాళ్ళకి ఒక నాలెడ్జ్ హబ్. జనరల్గా ఏమవుతుందంటే ఇండస్ట్రీస్కి లేటెస్ట్ టెక్నాలజీ కావాలంటే మీరు అనేక విధాలుగా కన్సల్టెన్సీ వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు. 2 crores ఇన్వెస్ట్మెంట్ ఉందనుకోండి. సో వాళ్ళు ఒక 10 crores ఎక్స్పాన్షన్కి వెళ్ళాలంటే మీ దగ్గర కొలెక్టర్ లేకపోవచ్చు, లేకపోతే ఫండ్ రేజింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు జనరల్గా ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ఇండస్ట్రీస్. సో అప్పుడు ఈ దీంట్లో పెట్టి మీ ఐడియాని వెంచర్ క్యాపిటల్ ప్రజెంట్ చేస్తే వాళ్ళు ఫండింగ్ ఇవ్వడానికి ఒక మోడల్ అవుతుంది. అలాగే ఐపీఓ కన్వర్షన్ కూడా మోడల్. జనరల్గా ఎస్ఎంఈ ఐపీఓ ఈరోజు మనం చూసుకుంటే బిఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ కానీ, ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ కానీ చాలా ఎస్ఎంఈ యూనిట్స్ని రిజిస్టర్ చేయొచ్చు. ఎస్ఎంఈ అంటే స్మాల్ అండ్ మీడియం. జనరల్గా స్మాల్ ఇండస్ట్రీ అంటే 10 కోట్ల వరకు, 25 crores డెఫినేషన్ ఇవ్వడానికి 10 కోట్ల 25 crores వరకు కూడా స్మాల్ ఇండస్ట్రీ అవుతుంది. అండ్ 125 crores వరకు మీడియం ఎంటర్ప్రైజ్ అవుతుంది. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ విత్ 10 crores టర్నోవర్ అండ్ 3 crores ఆఫ్ ప్రాఫిట్ మార్జిన్ ఉన్న కంపెనీస్ ఏదైనా కూడా ఎస్ఎంఈ ఐపీఓకి కన్వర్ట్ చేయాలి. ఈరోజు ఎస్ఎంఈ ఐపీఓకి రైస్ చేశారు. చాలామంది అందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. 10 రూపాయల షేర్ 20 రూపాయలకి కన్వర్ట్ అయ్యింది. అక్కడ కన్జ్యూమర్ బెనిఫిట్ అవుతున్నాడు, ఇక్కడ ఇండస్ట్రీ కూడా క్యాపిటల్ కూడా ఫ్రీగా రైజ్ అవుతుంది. ఫ్రీగా రైజ్ అవ్వడం అంటే మీకు ఇంట్రెస్ట్ కూడా లేదు. మీ షేర్ అంటే 20%, 30% మీరు ఓట్ చేస్తారు. మిగతా 70% మిగతా ఉన్నటువంటి ఎవరైతే షేర్ హోల్డర్స్